ఉండాలి. అండ్ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ ఎట్లా ఉన్నారంటే కంటెంట్ స్క్రీన్ ప్లే ఈ రెండు ఉంటే కనుక సినిమా డెఫినెట్లీ హిట్ చేసేస్తారు. ఎందుకంటే అవే మెయిన్ అంటారు ఇప్పుడు ప్రెజెంట్. సో దాని గురించి చెప్పాలంటే ఈ సినిమా 2 hours ఒక ఆడియన్స్ కూర్చొని చూడాలంటే ఎంగేజ్ అవుతారా 2 hours? అంటే ఇప్పుడైనా కదండి, ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా కానీ కంటెంట్ బాగుంటేనే సినిమా చూస్తారు. అవును, కంటెంట్ స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి, సినిమాలోకి కంటెంట్లోకి వస్తాయి. ఆ కంటెంట్ బాగుంటే సినిమా చూస్తారు. కంటెంట్ బాగాలేనప్పుడు చూసిన వాళ్ళు ఎప్పుడు లేవు. ఇప్పుడు కదా తెలుగు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు లేదు. ఇప్పుడు కంటెంట్ అంటున్నారు. అంతకుముందు వచ్చిన సినిమాలు కూడా అది ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్తున్నాం. అందుకోసం దాని కంటెంట్ సినిమాలు అంటున్నాం మనం. ఇంతకుముందు వచ్చిన సినిమా కంటెంట్ సినిమాలు కాదంటే అసలు కంటెంట్ ఉంది కదా, ఏమీ లేకపోతే సినిమా లాగా వద్దు. రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్తున్నాం కానీ దీన్ని కంటెంట్ సినిమాలు అంటున్నారు. కాదు సినిమా కొంచెం జనాల మైండ్ సెట్ మారింది, కొంచెం వరల్డ్ సినిమా చూస్తున్నారు కాబట్టి సినిమాను కొంచెం రియలిస్టిక్గా ప్రజెంట్ చేస్తే జనాలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మోర్ హై అలా ఇలా కాకుండా కొంచెం ప్రజెంటేషన్ చాలా రియలిస్టిక్ ఉండాలి. అరే మామ ఇది మన మధ్య జరిగిన కథలా అనిపించాలి. ఆడ హీరో క్యారెక్టర్ బిహేవ్ చేసేది కూడా వాళ్ళ సర్కిల్ ఎవరు బిహేవ్ చేస్తున్న క్యారెక్టర్ లాగా అనిపించాలి. చాలా లైవ్నెస్ ఉంటే కనుక చూస్తున్నారు. అలా ఈ సినిమాలో చాలా ఉన్నాయండి. మన మధ్య జరుగుతున్న కథలా ఉంటుంది, మన ఫ్రెండ్షిప్ మధ్య జరుగుతున్న కథలా ఉంటుంది, మన ఫ్యామిలీలో జరుగుతున్న కథలా ఉంటుంది, మన బామ్మతో మనం షేర్ చేసుకునే విషయాలు ఎలా ఉంటాయి, మన బామ్మతో మనం మిస్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఆ పెయిన్, అన్ని సినిమాలు ఉంటాయి. అందులో ఈజీ కనెక్ట్ అవుతారు నా ఫీలింగ్. సో అండ్ స్క్రీన్ ప్లే అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రెజెంట్ ప్రతి ఆడియన్స్ థియేటర్లో చూస్తే మేము స్క్రీన్ ప్లే అబ్జర్వ్ చేస్తున్నారు. అరే స్క్రీన్ టు స్క్రీన్ అది చాలా అబ్జర్వ్ చేస్తున్నాను, నేను గమనించాను అది. సో దాని విషయానికి డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తారు? అదేంటంటే ఒక్క స్క్రీన్ ప్లే బాగుంటే సినిమా ఆడదు. స్క్రీన్ ప్లే కథ కూడా స్ట్రాంగ్ ఉండాలి. ఆ కథకి డైలాగ్స్ బాగుండాలి, దానికి ఫోటోగ్రఫీ బాగుండాలి, దానికి మ్యూజిక్ బాగుండాలి, ఇవన్నీ చేసిన యాక్టర్స్ బాగుండాలి, అంటే బాగా చేయాలి. ఇవన్నీ ఉంటే సినిమా చూస్తారు.